హాయ్ ఫ్రెండ్స్, కాంట్రవర్సీకి దూరంగా ఉండే సురేష్ బాబు గారి మీద కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తోంది. కాంట్రవర్సీ ఏంటంటే ఆయన అల్లు అర్జున్ని ఏదో అన్నారని, తిట్టారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పుష్ప 2 స్టాంపీడ్లో అల్లు అర్జున్ని వేసేసుకున్నారని మాధ్యమాల్లో బాగా ప్రచారం అవుతుంది. ఎస్పెషల్లీ ట్విట్టర్లో ఒక క్లిప్ సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ క్లిప్లో ఏముంది, ఆయన ఏం మాట్లాడాడు, దాన్ని మిస్యూజ్ ఎలా చేస్తున్నారు, దాన్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో మీకు తెలుస్తుంది. బట్ ఫస్ట్ ఈ క్లిప్ చూడండి. When you are in a public place, learn how to conduct yourself better. అది అందరం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా బెటర్ అవుతుంది. అది ఓవర్ నైట్ గా అవ్వదు, బట్ దట్స్ అ సివిక్ సెన్స్ దట్ హ్యాస్ టు బి టాట్ టు అవర్ పిల్లలకి నేర్పించాలా. ఈ ప్రాబ్లమ్ ఇస్ క్రియేటెడ్ బై పీపుల్. మీ ఇంట్లో నువ్వు ఎగురు డాన్స్ ఏమైనా చేయి, మనం బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలిగా. సో బేసికలీ సురేష్ బాబు గారు అల్లు అర్జున్ గారిని ఏమీ అనలేదు. ఆయన జనరల్గా పబ్లిక్ ఎలా ఉండాలి అని చెప్పారు. సివిక్ సెన్స్ ఉండాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి, కొంచెం సభ్యత మెయింటైన్ చేయాలని చెప్పారు. ఆయన రీసెంట్గా జపాన్ వెళ్ళినప్పుడు జపాన్ని ఎగ్జాంపుల్గా కూడా చెప్పారు. అక్కడ పబ్లిక్ ఎలా ఉన్నారు, వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా చెప్పారు. మనం పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, మొత్తం నాదే, ఎవడు ఏం పీకలేడు అన్నట్టు బిహేవ్ చేయకూడదు అని చాలా వినయంగా చెప్పారు సురేష్ బాబు గారు. ఇప్పుడు నేను జపాన్కి వెళ్తాను, జపాన్ లో ట్రైన్ లో వెళ్తే గట్టిగా కూడా మాట్లాడరు, ఎందుకంటే దట్స్ అ పబ్లిక్ స్పేస్. మనం మామూలుగా 10 మంది కలిస్తే గోల గోల కూర్చొని అరుస్తూ ఉంటాం ట్రైన్ లో. అంటే మిగతా వాళ్ళని రెస్పెక్ట్ చేయవా మనం? ఈ ట్రైన్ నీ సొంతమా? వెన్ యు ఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లేస్, లెర్న్ హౌ టు. అయితే ఇదంతా చూసి ఆయన ఏదో అల్లు అర్జున్ని అన్నట్టు ప్రాజెక్ట్ చేస్తున్నారు. సురేష్ బాబు గారు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. అల్లు అర్జున్ అండ్ నా కొడుకు రానా చాలా మంచి ఫ్రెండ్స్, నేనెందుకు అతని గురించి తప్పుగా మాట్లాడతా. ఇదంతా న్యూస్లో హెడ్లైన్స్గా రావడం కోసం ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. నేనేమన్నా బన్నీనేమన్నా అన్నానని, నా కొడుకు ఫ్రెండ్ ఆడు. ఐ విల్ ఐ డూ సే ఎనీథింగ్. ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ హెడ్లైన్ న్యూస్. దట్స్ ఆల్ రాంగ్. ఇంకేమన్నారంటే ఆయన అయ్యప్ప మాల వేస్తారు ప్రతి సంవత్సరం. మామూలుగా జనవరిలో విజిట్ చేస్తారంట శబరిమల, కానీ అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండడంతో ఆయన డిసెంబర్లో వెళ్ళడం స్టార్ట్ చేశారు. కానీ డిసెంబర్లో కూడా జనం ఎక్కువగా ఉండడంతో ఆయన ఇంకా ముందే వెళ్ళడం మొదలుపెట్టారు, జస్ట్ టు అవాయిడ్ ద క్రౌడ్ అండ్ స్టాంపీడ్. నేను గుడికి వెళ్తాను, నేను జనం ఉంటే గుడికి వెళ్ళను. నేను శబరిమలకి జనవరి 14th వెళ్ళేవాడిని. జనం ఎక్కువైపోయారని చెప్పి డిసెంబర్ సీజన్ లో వెళ్ళేవాడిని. జనం ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నారని మామూలు మాస పూజకి వెళ్తున్నాను. ఆ రోజే వెళ్ళాలంటే తొక్కేస్తారు. సో యూ జస్ట్ మేక్ యువర్ కాల్. ఒక ప్లేస్ లో ఇలా ఉండబోతుంది, ఎక్కువ మంది జనాలు గుమిగూడతారు అన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పారు. అండ్ రీసెంట్ గా జరిగిన ఒక కొత్త ఇంటర్వ్యూలో సెలబ్రిటీస్ కి కూడా కొన్ని సూచనలు చేశారు. ముస్కేస్కి వెళ్తే ఎవరో తెలియరు, వెళ్ళి సినిమా చూడొచ్చు. సి వెన్ వీఆర్ గోయింగ్ దేర్ వీ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎయిర్పోర్ట్స్ లో వెళ్తున్నారు, ఎంత మీద పడిపోతున్నారు వాళ్ళ మీద. యూ హ్యావ్ టు డిసైడ్ అండ్ సీ వాట్ ఈస్ రైట్. జనాలు ఇలా సెలబ్రిటీస్ని చూస్తే మీదికి ఎగబడిపోతారని, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని వెంకటేష్ గారు వీటన్నిటికీ దూరంగా ఉంటారని చెప్పి సురేష్ బాబు గారు చెప్పారు. వీళ్ళ చదువులు వదిలేసేసుకొని వీళ్ళు ఎందుకయ్యా వీళ్ళ హీరోల చుట్టూ. వెంకటేష్ అయితే అదే చెబుతుంటే, పోండి ఎందుకయ్యా నా చుట్టూ తిరుగుతారు, నేనేమిస్తానయ్యా మీకు. సో ఇది సురేష్ బాబు గారి మీద నడుస్తున్న కాంట్రవర్సీ. ఆయన ఏదో మంచిగా చెప్పిన మాటలని సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఆర్ కాంట్రవర్సీ కోసం తప్పుగా చూపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.